అందరికీ శుభోదయం. వెల్కమ్ టు ఆర్ఆర్ఎస్ వరల్డ్ 01. నిన్న మనం కార్తీక మాసము 26వ అధ్యాయం తెలుసుకున్నాము కదా. ఈరోజు 27వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి శ్రీహరి దుర్వాసుని అంబరీషుని వద్దకు పంపుట గురించి తెలుసుకుంటున్నాము. ఇక్కడ హరి దుర్వాసునితో ఇట్లా అనుచున్నాడు: ఓ మునీంద్ర, నీవు అంబరీషుని దగ్గరకు వెళ్ళుము. నీ శాప కారణంగా దుఃఖించుచున్నాడు. నా కారణంగా ఒక బ్రాహ్మణునకు హాని కలిగినది కదా అని చింతించుచున్నాడు. ధర్మమును ఆచరించలేదని బాధపడుచున్నాడు. రాజు మనుష్యులను పరిపాలించవలెను, కానీ బాధించకూడదని నిన్ను బాధ పెట్టినందుకు బాధపడుతున్నాడు. రాజు తను స్వయంగా బ్రాహ్మణుని చంపిన, తన నిమిత్తం బ్రాహ్మణుడు చంపబడిన, అన్యుని చేత చంపబడిన బ్రహ్మహత్య పాపము సంభవించును. నీకు తన మూలంగా ప్రాణహాని కలిగినది కనుక బ్రహ్మహత్య పాపం కలుగునని బాధపడుచున్నాడు. అంత దుర్వాసుడు హరికి నమస్కరించి అంబరీషుని వద్దకు వచ్చాడు. దుర్వాసుని చూసి అతనిని తరుముతున్న చక్రంను చూసి, చక్రమా, నేను హరిభక్తుడనైనచో నా మాట వినుము. ఈ బ్రాహ్మణోత్తముని విడిచిపెట్టుము, ఇతనిని రక్షించుము. బ్రాహ్మణ హత్య పాపం నాకు వద్దు అని దుర్వాసుని వెనుక నుండి అంబరీషుడు ముందుకు వచ్చాడు. చక్రంతో ఈ విధంగా అన్నాడు. 27వ అధ్యాయము సమాప్తము. రేపు మనం 28వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.